మిత్రులారా నమస్తే. నిన్నటి నుంచి ఆశా భోంస్లే వెంటాడుతోందండి. మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, అవి కాస్త నాకు తిరిగి పంపించవా అని నన్నే అడుగుతున్నట్టుగా ఉంది. ఏవో కారణాలతో ప్రేమ విఫలమై దూరమైన ప్రేమికులను కుప్పకూల్చకుండా నెట్ట నిలువునా ఊపేసే పాట ఇది. ఎప్పుడూ ప్రేమలో పడని వారిని కూడా ఈ పాట తమకు తెలియకుండా ప్రేమలో పడిన వ్యక్తావ్యక్త అనుభూతుల సుడిగుండంలో గిరగిరా తిప్పేసే పాట. ఏ ఎండపూటో ఒక నీడలాంటి చూపు చాలు, అవతలి వ్యక్తికి తను రహస్యంగా పంపిన నవ్వుల ఉత్తరం చాలు. బాల్యంలోనో యవ్వనంలోనో మరే వయసులోనో ఒకరి దగ్గర ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరు పారేసుకున్న కొన్ని తీయని జ్ఞాపకాలు చాలు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత కవి, సినీ గేయ రచయిత గుల్జార్ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా ఇజాజత్లో ఆయనే రాసిన పాట ఇది. సినిమా చూస్తేనే ఈ పాట సందర్భం తెలుస్తుంది. అయితే ఆ సందర్భాన్ని దాటి విశ్వజనీనతను సంతరించుకున్న ఈ పాట మర్మమంతా పాటలోనే ఉంది. మరొకరితో వివాహ బంధంలో ఉన్న తన ప్రేమికుడికి ఒక అమాయకురాలు పెట్టుకున్న అర్జీ ఈ పాట. పాటను మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీరు, ఆ అమ్మాయి గుండెల్లో హోరు మనకు గుర్తొచ్చినా అవన్నీ క్షణాల్లో మర్చిపోయి ఆ కన్నీరు, ఆ హోరు మనవే అయినట్టు వికలమైపోతాం. అదే ఈ పాట గొప్పతనం. ఈ పాటకు బాణీ కట్టమని తన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డి బర్మన్ని గుల్జార్ అడిగినప్పుడు నేను కట్టను పో అన్నాడట. ఎందుకంటే ఇది ఒక వచన కవితలా ఉంది. దీనికి బాణీ కట్టడం కష్టమే మరి. నువ్వు రేపు ఏ టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైనో తీసుకొచ్చి ట్యూన్ చేయమని అడిగినా అడుగుతావు అని కొంచెం కొంటిగా కసురుకున్నాడట బర్మన్. కానీ ఆశా భోంస్లే నేనున్నానని పాటకు ప్రాణం పోసింది. తన జీవన సహచరుడైన ఆర్డి బర్మన్ తిరస్కరించిన పాటకు తన గళంతో అమృతత్వాన్ని ప్రసాదించింది. అలా ఈ పాట రాసిన గుల్జార్కు, ఈ పాట పాడిన ఆశా భోంస్లేకి జాతీయ అవార్డులు దక్కాయి. ఇంతకీ నేను ఇంతగా చెబుతున్న ఈ పాటలో ఏముంది? మనకు తెలిసిన తెలుగు ముక్కల్లో ఈ పాటకు అర్థం ఇలా చెప్పుకుందాం. నీ దగ్గర నా వస్తువులు కొన్ని ఉండిపోయాయి, పంపిస్తావా? వానమబ్బుల్లో తడిసిన ఆ రోజులు, ఉత్తరంలో మడతపెట్టిన ఆ రాత్రిని ఆర్పగలవా? పంపగలవా నా వస్తువులు నాకు తిరిగి? ఆకులు రాలిన ఆ చప్పుడు గుర్తుందా? నా చెవుల్లోకి మళ్ళీ తిరిగొచ్చి ఒకటే తీయగా రొదపెడుతోంది. రాలుతున్న ఆకుతో పాటు కొమ్మ అలాగే కంపిస్తోంది. ఆ ఆకును రాల్చగలవా? నా వస్తువులు నాకు తిరిగి పంపగలవా? ఒకే గొడుగులో సగం సగం తడిసిన జ్ఞాపకం, సగం తడిగా సగం పొడిగా ఇద్దరం. పొడిగా ఉన్న సగం నాతోనే వచ్చింది. తడిగా ఉన్న నా మనసు ఆ మంచం దగ్గరే పడి ఉంది. దాన్ని నాకు చేర్చగలవా? నా వస్తువులు నాకు తిరిగి పంపగలవా? ఆ వెన్నెల రాత్రి, నీ భుజం మీది ఆ మచ్చ, నా అరచేతి తడి గోరింటాకు పరిమళం, ఉత్తుత్తి తగాదాలు, ఉత్తుత్తి వాగ్దానాలు గుర్తు చేయగలవా? నా వస్తువులు నాకు తిరిగి పంపగలవా? ఒకే ఒక్క అనుమతి ఇవ్వు నాకు. ఈ జ్ఞాపకాలను పూడ్చిపెట్టి అక్కడే హాయిగా నిద్రపోతాను. ఇదండి, ఒక పాట ఎంత మాయ చేస్తుందో చెప్పడానికి ఈ పాట చాలు కదా. అక్షరాలను మంత్రించి వదిలిన గుల్జార్ సాబ్కి, పాటకు ప్రాణం పోసిన ఆశాకి, మాట వరుసకి తిరస్కరించిన ఆ తరువాత పాటను మనందరి హృదయాలలో భద్రపరిచిన బర్మన్ మహాశయుడికి 100 చేతులతో వందనాలు చెల్లిద్దామా? తప్పనిసరిగా. ఈ సినిమా ఇజాజత్ యూట్యూబ్లో ఉంది, చూడండి. మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై, ఆ పాట తప్పనిసరిగా వినండి. మళ్ళీ మళ్ళీ ఒకసారి నా తెలుగు పంక్తులు కూడా గుర్తు చేసుకోండి. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే మంచి మంచి కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.